రండి, మనం హోమ్ మినిస్టర్ని కలుద్దాం. నేను ముందే చెప్పాను. సార్ చూడు మాధవ్, నిర్మోహమాటంగా చెప్పాలంటే ఈ టెన్నిస్ అనేది శ్రీమంతుల గేమ్. బట్ ఒళ్ళు తగ్గడానికి ఇప్పుడు డాక్టర్లందరూ ఇచ్చే అడ్వైస్ ఈ గేమే. నా జీవిత చరిత్ర చెప్పాలంటే నేను అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాడిని. బట్ నాకున్న రోగాలన్నీ ఆ గర్భ శ్రీమంతులకు ఉండేవే. కొంచెం షుగరు, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్, ఇంకా మూల శంక. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్. కాల్చుకో. నేను ఇవేవి పట్టించుకోను కదూ. ఈతను సూర్యకుమార్ మనవాడే. ఈ ఊళ్ళో పేరు మోసిన వాడు, కాంట్రాక్టర్ అయిన కనకరాజు అనే భాగ్యవంతుడికి ముద్దుల తమ్ముడు. హలో. స్టేట్ కాంగ్రెస్ యూత్ వింగ్ కి మాజీ సెక్రటరీ. నేను రాజకీయాలు వదిలేశాను, ఇప్పుడు బిజినెస్. చైన్ ఆఫ్ రిసార్ట్స్, బాంబే, గోవా అండ్ వైజాగ్ లో సాగర. మీ వీలు చూసుకొని ఒకసారి మా హోటల్కి రావాలి. నా పనుంది, వస్తాను. మిస్టర్ మాధవ్, చిన్న శాంపుల్ గా గబుక్కని మనం ఒక రైడ్ చేయాలి. పత్రికలు వాళ్ళకు షాక్ కావాలి. టైం ఉంటే నేను వస్తాను. సార్, 2-3 నెలల కిందట హై లెవెల్లో మేము ఒక రైడ్ చేసాం. 100 మందిని అరెస్ట్ చేసాం. గంజాయి కేసులే, ఆడవాళ్లే ఎక్కువ. తమరంటున్న ఈ హై లెవెల్ రేట్ తాలూకు రికార్డ్స్ ఆఫీసులో ఉన్నాయి, నేను చదివాను. తర్వాత పట్టుకున్న వాళ్ళందరూ ఓన్లీ స్మాల్ ప్రేస్ సార్. పూర్ ఫెలోస్, కూలీ నాలీ చేసుకుంటూ ఒక కట్ట బీడీల కోసం మాత్రమే గంజాయి దాచుకున్న బడుగు వర్గాల వాళ్ళు. వాళ్లే కాకుండా బ్లౌజులో 10 రూపాయలు గంజాయి పొట్లాలు దోపుకుని అమ్మడానికి వచ్చిన వ్యభిచారణలు. వాళ్లేనా సార్ రియల్ కల్ప్రిట్స్? చట్టం దృష్టిలో వాళ్ళు నేరస్తులే. ఏం దేవదాసు? బట్ ఈ చట్టం దృష్టికి ఇక్కడ పెంచుతున్న గంజాయిని ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేసి కోట్లు సంపాదిస్తున్న ఏ బద్మాష్ పేరు రాలేదేమిటి సార్? రికార్డ్స్ లో కనిపించలేదంటున్నా. డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ కింద సైకోట్రాఫిక్ రూల్స్ పేరుతో కఠిన శిక్షలు, జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్ళు సామాన్య ప్రజలు, తోటల్లో పనిచేసేవాళ్ళు, కాదంటే కాపలా వాళ్ళు. ఆ లిస్ట్ లో కోటీశ్వరుల పేర్లు లేవు కదా సార్? నిజం. ఇప్పుడు మీరన్నదంతా నిజం. ఈ గూండాల గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలని నాకు ఉంది మాధవ్. బట్ ఏం చేయను, మన రాష్ట్రం ఇలా తయారైపోయింది. కర్మ. ఒక విషయం, మీకేదైనా అవసరమైతే ధైర్యంగా నన్ను మీరు మీట్ అవ్వండి. ఏం దేవదాసు, స్నానం చేయాలి. స్టార్ట్ చేయరా, 10 గంటలకు మీటింగు. త్వరగా పోనీ. కొండల్లో కోనల్లో పెరుగుతున్న ఈ గంజాయిని కనిపెట్టి ఆపాలనుకుంటే దట్స్ నాట్ ప్రాక్టికల్ సార్. ప్రతి ఏడాది ఇలా గంజాయిని కంట్రోల్ చేయడం కోసం డబ్బు ఖర్చు చేయడం అంటే చాలా నష్టపోతాం. సర్కార్ పాపరైపోతుంది. సో వీ విల్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అన్ ఆల్టర్నేటివ్. ఒకే మార్గం ఉంది సార్. రాష్ట్రంలోంచి బయటికి వెళ్లే గంజాయి వెళ్లకుండా చూడాలి. ఐ మీన్ డ్రగ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ కి మన స్టేట్ కి ఉన్న సంబంధాలు బ్రేక్ చేయాలి. అలా చేస్తే గంజాయి, దాని బై ప్రొడక్ట్స్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం తగ్గిపోతుంది. పైగా డొమెస్టిక్ అవుట్లెట్స్ కూడా సీల్ చేయడానికి ట్రై చేస్తే కోట్ల విలువ చేసే వ్యాపారం స్తంభించిపోతుంది. స్మగ్లింగ్ మార్కెట్ పడిపోతుంది. అది ప్రాక్టికల్ అంటావా మాధవ్? ఎస్ సార్. రాష్ట్రంలోని మాదక ద్రవ్యాల వ్యాపారులకి రాజకీయ నాయకులు సపోర్ట్ చేయకుండా కంట్రోల్ చేస్తామని మీరు మాటిస్తే సార్, ఇట్స్ ప్రాక్టికల్, ఇట్స్ పాసిబుల్. మీ మనసులో ఏదో సందేహం ఉంది కదా? ఉంది సార్. వై? కమ్ ఆన్. బిటర్ ఎక్స్పీరియన్సెస్ సార్. ఆంధ్రాలో అడుగుపెట్టే ముందు మహారాష్ట్ర అసైన్మెంట్. అక్కడున్న హోమ్ మినిస్టర్ గారు మహానుభావుడు. దేశ భవిష్యత్తే ఎప్పుడూ ముఖ్యమని చెప్తుంటారు. బట్ దారుణమైన ఈ మాదక ద్రవ్యాల దొంగ వ్యాపారానికి మంత్రి పదవుల్లో ఉన్న పెద్దలే అండగా ఉన్నారని బయట పెట్టినప్పుడు దే ప్యాక్ మీ ఆఫ్ టు ఎ ప్రాజెక్ట్ ఫర్ రీహబిలిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్. రెడ్ ఏరియాలో వేశ్యలు పరువుగా బ్రతకడానికి ఉన్న అవకాశాన్ని గురించి బోధపరిచే స్పెషల్ ఆఫీసర్. అంటే వాట్ డిడ్ యు లెర్న్? దేశాన్ని దోచుకునే రాజకీయ నాయకుల కంటే వేశ్యలు చాలా గొప్పవాళ్ళం సార్. మాధవ్, యు ఆర్ క్రాసింగ్ ది లిమిట్స్. ఐఎమ్ సారీ సార్. Hey, it's all right. Wish you all the best, young man. థ్యాంక్ యూ సార్. Go ahead. ముఖ్యమంత్రి గారు చాలా మంచివారు సార్.
మంచిని సపోర్ట్ చేయడానికి ఆయన భయపడరు సార్. తెలుసు, నేను విన్నాను, న్యూస్ పేపర్లోనూ చదివాను. బట్ పొలిటికల్ బ్యారోమీటర్లో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల్ని బట్టి ఆయన అడ్జస్ట్ అయిపోతుంటారు. దట్స్ ద ట్రూత్. సో వాట్ వి డూ ఇస్, మనం అట్టడుగు నుంచి ఆరంభించి దొంగ వ్యాపారంలో పేరు మోసిన పెద్దవాళ్ళని వెతకాలి. ఐ ఫీల్ వీ షుడ్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ లెవెల్. సార్ మీరు నాతో చెప్పిందంతా కరెక్టే సార్, ఒప్పుకుంటా. ఇక్కడ ఒక స్టేషన్ అంటూ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో బోలెడు అక్రమాలు జరుగుతున్నాయి. అవి ఇంకా జరుగుతూనే ఉంటాయి. బయట పెట్టే ధైర్యం లేని నేరాలు, అక్రమాలు. వాటిని అడ్డగిద్దామని అనుకున్నట్లయితే అంటే ఆడపిల్లల మర్డర్ కేసు తాలూకు రికార్డ్స్ కూడా తారుమారు చేస్తుంటారు కదా? అది పైనుంచి రోజుకో ఫోన్ వస్తుంది, అలా చెయ్యి ఇలా చెయ్యి అంటూ. మేము నోరు మూసుకుని అలాగే చేస్తుంటాం. అలాంటప్పుడు ఆత్మహత్య ఒకప్పుడు మర్డర్ అవుతుంది, ఒక మర్డర్ ఆత్మహత్య అవుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే కంటికి కనిపించిన శవాలే కొద్ది క్షణాల్లో అడ్రస్ లేకుండా మాయమైపోతాయి. చాలా ఘోరం అనుకోండి. కేసు ఇన్వెస్టిగేషన్ 2-3 రోజులు సాగనివ్వండి, అప్పుడు పైనుంచి వస్తాయి ఆర్డర్స్. ఎవరు పైనుంచి ఫోన్ చేసేవాళ్ళు? కాళ్ల కింద గోతులు తీసేవాళ్ళు, నంగనాచుల్లా కొంపలు కూల్చేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఎప్పుడో నేను చెప్పింది మీకే అర్థం అవుతుంది. పైనుంచి ఫోన్లో మాట్లాడేది ఎవరో తెలుస్తుంది. మర్డర్ అయిన అమ్మాయి కాకుండా మరో అమ్మాయి కూడా ఉందన్నారే, ఎవరో సుశీలా రాణని. సుశీలా రాణి గురించి డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు నాకు బాధ అనిపించింది సార్. చాలా చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళమ్మ 2వ పెళ్లి చేసుకుని దుబాయ్లో ఉంది. విషయం తెలిసి వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చారు. ఆ అమ్మాయి పిచ్చి పట్టిన దానిలా అందరి వంక చూస్తూ ఉండేది. గతం జ్ఞాపకం లేని కండిషన్. వాళ్ళ ఆ పిల్లని కరుణలో చేర్పించి డొనేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. కరుణ? మత్తు మందులకు బానిసలైన వాళ్ళని ట్రీట్ చేసే ఒక రిహాబిలిటేషన్ సెంటర్ రన్ బై వన్ మిస్ మాయా చౌదరి. ఒక రకంగా అమృతానంద పీఠానికి ఒక వింగం చెప్పచ్చు. సుశీలా రాణి. గొడవ చేస్తుంది. ఎందుకమ్మా ఇలా గొడవ చేస్తున్నావు? మంచిదానిలా ఉండవు. సారీ మాయా. ఆశ్రమంలో టెన్షన్, సరిగ్గా నిద్ర పట్టడం లేదు, పైగా హై బీపీ. మెడిటేషన్ వల్ల కూడా తగ్గలేదు. మాయా, ఎవరు వచ్చారు? హేమతో వెళ్ళు నువ్వు. ఆ బోర్డు చూడలేదా? సారీ. ఐఎమ్ మాధవ్ ఫ్రమ్ నార్కటిక్ సెల్. హీ శరత్. హలో. హలో, మీకేం కావాలి? సుశీలా రాణి. నేను అమ్మాయిని చూడాలి. సారీ, నో. ఆ అమ్మాయికి ఒంట్లో బాలేదు. తెలుసు, బట్ ఐ మస్ట్ టాక్ టు హర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఆ అమ్మాయి ఈ పరిస్థితికి రావడానికి కారణమైన సంఘటనల గురించి. ప్లీజ్, అవన్నీ ఇప్పుడు అమ్మాయికి జ్ఞాపకం చేయడం మంచిది కాదు. అదే కాకుండా ఆ అమ్మాయి బాగా అప్సెట్ అయింది. ఈ కండిషన్లో అనవసరంగా అవన్నీ రికలెక్ట్ చేసుకుంటే. లుక్, ఆ అమ్మాయి గురించి నవల రాయడానికో సినిమా తీయడానికో కాదు ఆవిడ్ని చూడడానికి ఇక్కడికి వచ్చింది. దిస్ ఇస్ స్ట్రిక్ట్లీ ఇన్ కనెక్షన్ విత్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఐ సెడ్ నో. మేడం, ఇదొక విధంగా ఆ అమ్మాయి క్షేమం కోసమే. జస్ట్ ఎ మూమెంట్. ఆ అమ్మాయి క్షేమం కోసం
మీ పోలీసు వాళ్ళు ఇంతవరకు చేసిందంతా చాలు. షీ హాస్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు చాలా పనులున్నాయి. మేడం, ఐ సెడ్ ప్లీజ్. మైండ్ యూ, యు ఆర్ టాకింగ్ టు యువర్ పోలీస్ పర్సన్. ఐ జస్ట్ డోంట్ కేర్. అండ్ యూ మే ప్లీజ్ గో నౌ. And you may please shut your bloody mouth. You? మాయా, ఎందుకంత కోపం? ఏమైంది? నీకు స్టార్ట్ అయిందా టెన్షన్, హై బీపీ? ఐ హేట్ హిస్ arrogance. Just cool down, మాయా. ఛ, నలుగురు గౌరవించే ఒక ఆశ్రమం, అక్కడ మీరు ఇలాంటి ఒక సీన్ క్రియేట్ చేసి ఉండకూడదు. ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారి నీసని తెలియదు అనుకుంటాను మీకు. నో సార్, ఒకవేళ నాకు ఆ బంధుత్వం తెలుసున్నా నేను ఇలాగే చేసుండేవాడిని. ఇట్స్ టూ బ్యాడ్. ఆశ్రమం నుంచి మాతాజీ హోమ్ మినిస్టర్కి మీ మీద కంప్లైంట్ చేసింది.